హలో అండి, నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు టీఎస్ నుంచి టీజీగా మార్చబోతున్నారు. సో దానికి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఒక్కొక్కరు రెస్పాండ్ అవుతున్నారు. మరి ఇది కరెక్టేనంటారా? మీరేం చెప్తారు? టీఎస్ నుంచి టీజీగా మారటం అనేది తప్పేనండి చాలా వరకు. అందరూ డిస్టర్బ్ అవుతారు. టీఎస్ అంటే తెలంగాణ కిందికి వస్తుంది కాబట్టి ఇది 100% తెలంగాణ స్టేట్లోనే ఉండాలా. ఏదేదో వచ్చింది చేంజ్ ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేయడానికి అయితే కాదు కదా. ఇంతసేటుగా పోరాడి మరి అమరులు ఆ రోజు పోరాడి తెచ్చింది టీఎస్ తెలంగాణ తెచ్చినాము. తెచ్చిన తర్వాత దానికి ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మార్చి అది మార్చి అది మార్చి అది మార్చి అదంతా డిస్టర్బే కదండి. రాష్ట్రానికి నష్టం. అది ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఈజీగా అంటే కాదు కదా. టీఎస్ అంటే తెలంగాణకు వస్తుంది, టీజీ అంటే ఏమొస్తుందండి? దానికి రీజన్ ఏంటి? వస్తుంది కానీ దాని మీనింగ్ అయితే వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు స్టేట్లో 39 స్టేట్లు ఉన్నాయి మనకి మొత్తం టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? టీఎస్ఏ అంటారు కదా. క్షణంగా టీజీ అని మారిస్తే వాళ్ళకు కూడా అర్థం కాదు టీజీ అంటే ఏందని. ఇది కూడా వాళ్ళకు కూడా తెలియాలి కదా. వాళ్ళు కూడా తెలియకుండా అవుతుంది అది. కాబట్టి సో ఇది నాకు తెలిసి కరెక్ట్ కాదనిపిస్తుంది అంతే. సో ఇప్పుడు ఒకవేళ ఇది రేపట్లో ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, మారుతాయి అంటున్నారు. మరి ఇది కొత్త వాళ్ళు చేయించుకునే అవకాశం ఉందా, లేదంటే పాత వాళ్ళు కూడా మళ్ళీ దీన్ని చేసే అవకాశం ఉందంటారా? కొంతవరకు ప్రాబ్లమే అని అంటున్నారు. మరి మీరేం చెప్తారు? ఖచ్చితంగా ప్రాబ్లమేనండి. 100% ఖచ్చితంగా ప్రాబ్లమే అవుతుంది అందరికీ. పాత వాళ్ళు కూడా మార్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా 100% అండి. పాత వాళ్ళు మార్చుకోవాలంటే తప్పకుండా. సో ఇది కొత్త వాళ్ళకైతే ప్రాబ్లం కాదు, కానీ పాత వాళ్ళకే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదండి ఏ సిచ్యువేషన్ నుంచి సిచ్యువేషన్ వచ్చింది అనేది. ఇప్పుడు అంతా నిర్ణయించుకొని ఆ రోజు తెలంగాణ ఇచ్చినప్పుడే ఇది డైరెక్ట్ టీఎస్ అని చేంజ్ చేశారు. కాంగ్రెస్ ఉన్నప్పుడే టీఎస్ అని వచ్చింది కదా. తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే మనకి తెలంగాణ వచ్చింది. దానికి ఇప్పుడు మార్చిన తర్వాత ఒక స్టేట్కి ఒక పేరు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త పేరు పెడదామని అంటే కాదు. ఇది స్టేట్ లెవెల్ కదా. ఇది కేంద్రం నుంచే చేంజ్ చేసింది కదా ఇది. కాబట్టి ఇది కొత్తగా వచ్చి మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చేంజ్ చేయటం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది 100%. చాలా మరి ఇదంతా డిస్టర్బే కదండి. 100% ఎవరికైనా ఇది ప్రాబ్లమే అవుతుంది 100%. ఇదైతే కరెక్ట్ కాదనిపిస్తుంది 100%. నా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎట్లుండాలో అట్లుంటే చాలా మంచిది, బెటర్. మరి ఇట్లా ప్రజల అభిప్రాయాన్ని మరి గవర్నమెంట్ మరి ఆలోచిస్తుందంటారా? ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచించాలండి 100%. పక్క ఆలోచించకుంటే ఇది అట్ట అయితే మళ్ళీ ప్రభుత్వం కూడా చేంజ్ అవ్వచ్చు అవసరం అయితే. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటారు? గవర్నమెంట్ అంటే తెలంగాణ స్టేట్ అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ పేరు పెట్టుకున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాత పేరు ఎందుకు ఉంచాలి, మేము కొత్తగా మార్చుకోవాలి కదా మా గవర్నమెంట్ అన్న ఒక ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారంటారా? ఏమై ఉంటుందంటారు? ఇప్పుడు ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క స్టేట్ మారిస్తే ఎట్లుంటుందండి? నాకు అర్థం కాదు. ఒక్కొక్క ప్రభుత్వం వచ్చింది, ఇంకొకళ్ళు ఎవరో కొత్త పార్టీ పెడతారు. ఇంకొకటి ఎవడో జనసేన అని పెట్టిండు, ఇంకొకటి ఎవడో ఏదో పెట్టిండు, కొత్త పార్టీ మారుస్తారు. జనసేన వచ్చింది కాబట్టి మేము కొత్త పార్టీ మారుస్తాం అని లేదు కదా. ఒక్కొక్కడు వస్తుంటాడు, ఒక్కొక్కడు. స్టేట్కి ఒక పేరు ఉండాలి, ఖచ్చితంగా ఆ పేరే ఉండాలి అంతే. వేరే వేరే పేర్లు మారిస్తే మా పార్టీ వచ్చింది కాబట్టి మా పేరు, మా ఇంకో పార్టీ వచ్చింది కాబట్టి ఇంకో పేరు, ఎట్లా అవుతుంది? అట్లా కాదు కదా. స్టేట్కి ఇవ్వాల్సిన బిరుదు ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ చెరగొట్టకూడదు. ఏదైతే ఉందో అది కరెక్ట్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది నాకు. మార్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు 100%, 100% to 200% కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఒకటండి, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. BMW కంపెనీ ఉందండి. BMWని BMW అని పెట్టగలుగుతారా వాళ్ళు? కంపెనీ వాళ్ళు ఏదైతే CEO ఉన్నారో. ఒక మారుతి వాడు ఉండే, మారుతి అని పేరు ఉంది కదా, మారుతి అని పేరు ఉంది కదా, మారుతి అని నేను పేరు పెట్టారా? వాళ్ళ బ్రాండ్ అట్లే ఉంది కదండి, అవునా కదా. ఆ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ వచ్చింది కాబట్టి ఆ బ్రాండ్ తోటే వెళ్ళాలి. ఇప్పుడు టీఎస్ అని వచ్చింది కాబట్టి ఇది తెలంగాణ బ్రాండ్ కాబట్టి ఇది తెలంగాణ కిందకే అట్లే ఆ బ్రాండ్ అనేది తీయకూడదు. మళ్ళీ వేరే వేరే చేంజ్ చేసేస్తే అది కరెక్ట్ కాదండి. నా ఉద్దేశం అయితే 100% కరెక్ట్ కాదు. అంతే, బ్రాండ్ అనేది పోతుంది అంతే కదండి, అవునా కదా. కాబట్టి ఏ రాష్ట్రానికైనా కంపెనీకైనా ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ అనేది తీయకూడదు అనేది నా ఒపీనియన్ అంతే. మరి BMW అని ఎవడని పిలుస్తాడా? BMW అని పెడితే అవును కదా, డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అవుతుందా? ఎవరో ఒకళ్ళు తెలిసిన వాడు ఉంటాడు, అదే BMW పోతుంది, అరే BMW కాదు అది BMW అంటాడు, నమ్ముతాడా? తెలియనోడు ఉంటాడు, తెలిసినోడు ఉంటాడు. కాబట్టి
100% ఏదైతే ఉండాలో, ఏదైతే బ్రాండ్ వచ్చిందో తెలంగాణకి ఒక మంచి పేరు, మంచి టీఎస్ అని వచ్చిందో, ఈ టీఎస్ అనేది అసలు తీయకుండా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. 100% నేను చెప్తున్నాను కదా, ఇది తీయకుండా ఉంటే మంచి ఆలోచన. ప్రతి ఒక్కళ్ళకి నచ్చింది టీఎస్, మరి దాన్ని తీసేస్తామంటే కాబట్టి ఒక బ్రాండ్ అనేది పడిపోయింది కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడి నుంచి ఒక బ్రాండ్ అనేది పడిపోయింది. ఇప్పుడు ఆ బ్రాండ్ని తీసేసి వేరే పేరు బ్రాండ్ మార్చుతానంటే ఎట్లా కుదురుతుందండి? కాదు కదా, కరెక్ట్ కాదు అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు దీనికి ఆలోచించుకోవాల్సిన పని ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా రేపు. ఎందుకంటే తెలంగాణ ఈ పేరు మార్చడం వల్ల ఏం రాదు. ప్రతి పేదవాడికి ఉన్న సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి కరెక్ట్గా అమలు చేసుకుంటుంటే జనాల దృష్టిలో ఉంటారు. లేకుంటే ఎలాంటోడైనా దిగిపోవాల్సిందే. కేసీఆర్ ఉంటారు అనుకున్నాము, మరి అనుకున్నప్పుడు ఆయన మరి ఖచ్చితంగా నేను కూడా ఆయనే గెలుస్తాను అనుకున్నాం. దిగిపోలేదా? ఎలాంటోడైనా ప్రజలు దించేస్తారు అంతే. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, అది ప్రజల దృష్టిలో ఉంది అంతే. కాబట్టి ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అంతే. ఇట్లా చేసుకుంటూ పోతే జనాలు కూడా చూస్తారు కదండి. కాబట్టి పరిస్థితి ఇట్లుంది. కాబట్టి ఇంకొకటి ఫ్రీగా బస్సు పెట్టారు, అంతే. ఎంత డిస్టర్బ్ అవుతుంది అది. చాలా ఆడోళ్ళు కొట్టుకొని అసలు ఎట్లా పడితే అట్లా వెళ్ళటం. ఆడోళ్ళు అయితే ఇష్టం వచ్చినట్టు బస్సులు ఎక్కి వెళ్ళిపోవటం, ఎప్పుడు రావటం. ఇప్పుడు ఫ్రీ అంటే ఫ్రీ ఎవడైనా ఫ్రీగా ఉండకూడదండి. రాష్ట్రానికి ఏదైనా ఫ్రీ ఇవ్వకూడదు. కష్టపడాలా, కష్టంలో ఫలితం ఉండాలా. కాబట్టి ఈ ఫ్రీ అనేది తీసేయాలా, జనాలకి కష్టపడేది నేర్పిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. ప్రభుత్వం ఆలోచించి చేస్తుందంటారా? ఆలోచించకుండా ఏదో డిసైడ్ అంటే ఇప్పుడు వాళ్ళు మరి ఎట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదండి. అది ఏ రకంగా చేస్తున్నారని తెలియట్లేదు. వచ్చి 3 నెలల లోపే కాలేదు ఇంత డిసైడ్ చేసుకోవటం అనేది చాలా కరెక్ట్ కాదు. అది ఇంకా ఈ 3 నెలల్లో ఇంత డిసైడ్ చేశారంటే ఇంకో 6 నెలల్లో ఏం చేస్తారో, ఏం న్యూస్ వస్తుందో అనేది మేము ప్రతి క్షణం ఆలోచించాల్సి వస్తుంది అన్నా కదా. మరి కేసీఆర్ ప్రభుత్వం 2 సార్లు గెలిచింది కదా. 2 సార్లు గెలిచినప్పుడు మరి ఫస్ట్లో వచ్చినప్పుడు టీఎస్ అని పేరు పెట్టారు, అది ఉంది ఓకే. రెండోసారి గెలిచినప్పుడు కూడా మరి టాయస్ అని పెట్టకూడదు కదా. టాయస్ అని ఎందుకు పెట్టలేదు కేసీఆర్? ఆ బ్రాండ్ తీసేయకూడదు అనే ఉద్దేశంతో ఆ బ్రాండ్ అటు ఉండాలనే కేసీఆర్. అది కేసీఆర్కి సంబంధించింది కాదు కదా, అది ఒక రాష్ట్రానికి సంబంధించింది. కేసీఆర్ దిగిపోయాడు, ఇంట్లో కూర్చున్నాడు. రాష్ట్ర భవిష్యత్తు గురించి అది ఒక మంచి ఆలోచనతోటి అది 10 మంది కూడుకొని, పెద్దలు కూడుకొని ఒక నిర్ణయించుకొని ఈ పేరు పెట్టింది, అవునా కదా. కాబట్టి నాకు తెలిసి ఈ పేర్లు మార్చడం వల్ల అందరికీ డిస్టర్బెన్సే అవుతుందండి. 100% చెప్తున్నా కదా. కాబట్టి మార్చకుండా ఉంటే ఇట్లా కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు టీఎస్ నుంచి టీజీగా మార్చబోతుంది కొత్త ప్రభుత్వం. మరి ఇది కరెక్టేనంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఇది కరెక్ట్. టీజే కరెక్ట్, టీఎస్ కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు అందరు కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే దాదాపు తెలంగాణ ప్రభుత్వాన్ని పోరాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం టీఎస్ ఉండడమే మంచిది కదా, కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. కాదు, టీజీనే కరెక్ట్. తెలంగాణ గవర్నమెంట్ అయినా టీజే కరెక్ట్. తమిళనాడు ఉంది, తమిళనాడు ఎట్లా ఉన్నది? టీఎన్ ఉంది. ఇక్కడ టీజీ ఉండాలి. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఎస్గా మార్చారు, అంతకు ముందు ఉన్నప్పుడు ఏపీదే పెట్టేసుకున్నారు. ఇప్పుడు అంటే ప్రభుత్వాలు మారిన కొద్దీ నేమ్స్ పేర్లు మార్చడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అదే ఇప్పుడు పాత వాళ్ళు కూడా మార్చుకుంటే ఇంకా కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కదా. ఇది కొత్త వాళ్ళకేనా, పాత వాళ్ళకి కూడా అని అడుగుతున్నారు. ఇది కొత్త వాళ్ళకే వస్తుంది, పాత వాళ్ళకి రాదు. ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది. తెలంగాణ ఏం ప్రాబ్లం ఉండదు. కొత్తది మార్చడం కరెక్ట్. అది కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన ప్రభుత్వం పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ పెట్టుకుందామని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దీన్ని మార్చడమే కరెక్ట్. కూడా మానవత రాయి చెప్పిండు, ఆయన ఫీజు కూడా కట్టిండు. ఏదో ఒక 8,000 రూపాయలు ఏమో ఫీజు కట్టిండు. అప్పుడే తెలంగాణ ఒక టీజీ పెట్టమని చెప్పినాం. ఆయన అంతకుముందే అది పెట్టుకున్నాడు టీజీ అని. ఆయన తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మానవత రాయి ఆయన 8,000 రూపాయలు ఏమో ఫీజు కట్టిండు. వాళ్ళ ఇంట్లో బండి సీజ్ చేశారు. టీజీనే కరెక్ట్. కొత్త ప్రభుత్వం చేసేదే కరెక్ట్ అంటారు. అదే కరెక్ట్. కేసీఆర్ ప్రభుత్వం ఏం కేసీఆర్ ముఖ్యమంత్రి మంచిగా ఉన్నా లేవంటే లేడు. ఆయన మొత్తం ఖాందాన్ మంచిగా ఉన్నాయా లేవా? ఆయన నలుగురి కోసమే ఉంది. అది వేరే వాళ్ళు వేరే వీడు రోజు సెక్రటరీకి పోతుండే. ఆడు పోయిండా, లేవా? పెట్టిండా, పోయిండా? లేవా?
ఆడు ఒకసారి ఫామ్ హౌస్ పోతే 98 లక్షలు అవుతుంది. ఆ 98 లక్షలు ఆయనకి ఎందుకు పెట్టాలి గవర్నమెంట్కు? సెక్రటరీ ఎప్పుడు కూడా రాలి. తెలంగాణ గవర్నమెంటే కరెక్ట్ మేడం, టీజీ కరెక్టు. हेलो हेलो अबे मैडम को बोलो, उन्होंने यहाँ असेंबली के अंदर रेवंत अन्ना हिसाब मांगते बोलो तो मेरे को चन्नी नहीं आ रहा बोले, फिर नलगुंडे को मीटिंग को कोई को क्या बोल के ये बोलो, वो पी लेके वो बोल दो जी. ఆయన మందు తాగి మాట్లాడతాడు మేడం. రాత్రి పొద్దుగాల నేను కూడా తాగుతా మందు. రాత్రి తాగి నేను మంచిగా మాట్లాడతా. ఆడేం పండుకొని పోయి నేను చెప్పలేదు అంటాడు. అమ్మా ఆయనక కేసీఆర్ ది ముఖ్యమంత్రి మంచిని 24 అవర్స్ డ్రింక్ కావాలి. డ్రింక్ తాగిన తర్వాతనే రేపు ఏం చేయాలి, ఇది చేయాలి, అది భాష మొత్తం డ్రింక్లా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ తాగి మాట్లాడే మాటలు అంటారా? లేవు, అది మా తాగి స్వభాగం లేవు. రేవంత్ అన్న చెప్పింది అసెంబ్లీకి రా, అసెంబ్లీ వచ్చిన తర్వాత ఏమున్నా రాజకర్తున్నాం చూసాలే. లేవు నా కాలు పోయింది, నా ఇది పోయింది, నా అది అయింది, నా కార్ నడచడానికి డ్రైవర్ లేవు. అరే అయ్యా నీ డ్రైవర్ ఎక్కడ పోయింది? అది వచ్చిన తర్వాత ఇంకా నల్గొండల బహిరంగ సభ, ఆ సభలో మంచిగా ఉన్నాయా అని ఇక్కడ అసెంబ్లీలో రా అంటే వద్దు. అది డ్రామా చేస్తున్నా. డ్రామా అంటే నాకు ఏమవుదు, భయం ఏం లేవా. రేవంత్ అన్న ఏం చెప్పండి, ఎంపీ ఎలక్షన్ తర్వాత కేసీఆర్ ఏం చేసింది ఏం ఇలా ఆ లెక్క ఎలక్షన్ తర్వాత అది కేసీఆర్కు భయం ఉన్నాయా, అది గుడ్.